శంబల అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. శం అంటే ఆనందం లేదా శాంతి, బల అంటే ప్రదేశం అంటే శాంతి నిలయం. పురాణాలు దీనిని వర్ణించిన తీరు చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. టిబెటన్ బౌద్ధుల పవిత్ర గ్రంథం కాలచక్ర తంత్రలో శంబల గురించి చాలా స్పష్టంగా రాసి ఉంది. ఈ నగరం మన సాధారణ నగరాల్లాగా ఉండదు. ఇది ఒక 8 రేకుల కమలం ఆకారంలో నిర్మించబడింది. ఈ నగరం చుట్టూ భారీ మంచు పర్వతాలు ఒక గోడలాగా రక్షణ కల్పిస్తాయి. దీని మధ్యలో కల్పవృక్షాలు, స్ఫటిక భవనాలు, బంగారు గోపురాలు ఉంటాయి. అక్కడి రాజులు కులిక రాజులు. వాళ్ళు సామాన్య మానవులు కాదు. వారు వేల సంవత్సరాలుగా జీవించి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞానం మన ఊహకు కూడా అందదు. అక్కడ టెలిపతి ద్వారా మాట్లాడుకుంటారు. విమానాల వంటి వాహనాలు వాడతారని గ్రంథాల్లో ఉంది. ఇది బౌద్ధుల నమ్మకం మాత్రమే కాదు, హిందూ పురాణాల్లో కూడా శంబల గ్రామం గురించి ప్రస్తావన ఉంది. వ్యాసుడు రాసిన మహాభారతం మరియు విష్ణు పురాణంలో కలియుగంలో ధర్మం నశించినప్పుడు శంబల గ్రామంలో విష్ణు యశస్సుడు అనే బ్రాహ్మణుడికి కల్కి భగవానుడు జన్మిస్తాడని రాసి ఉంది. అంటే హిందూ మరియు బౌద్ధ మతాలు రెండూ ఒకే ప్రదేశం గురించి మాట్లాడుతున్నాయి, కానీ పేర్లు వేరు.